హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తుంది కదా. సో మనకి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మనకి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉండాలి. క్రెడిట్ కార్డు పైన మనకి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం అమెజాన్లో మనం క్రెడిట్ కార్డ్ని కానీ డెబిట్ కార్డ్ని కానీ ఎలా యాడ్ చేయాలని చెప్పి నేర్చుకుందాము. సో మీకు షాపింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఎప్పుడు మీకు ఉపయోగపడే వీడియో తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన అమెజాన్లో షాపింగ్ చేసుకోవడానికి మన క్రెడిట్ కార్డ్నైనా డెబిట్ కార్డ్నైనా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్స్ ఆప్షన్లో నేను ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నాను. స్లిప్పర్ స్టాండ్ 5 ర్యాక్ అని చెప్పేసి ఇలా వచ్చింది కదా, ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి, జస్ట్ మీకు చూపించడానికి అనమాట. ఓకే, సో దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ బై నౌ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేస్తారు మీరు కొనడానికి. బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పి రావడం అయితే జరిగింది కదా. సో ఇక్కడ మీరు కిందకి చూసినట్లయితే ఇక్కడ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అనేది ఆల్రెడీ ఉంది. సో మనం కొత్తగా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యాడ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చి యాడ్ ఏ న్యూ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది చూసారా, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కార్డు ఫిలప్ చేయండి అని చెప్పేసి ఇక్కడ కార్డ్ నెంబరు ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ ఫిలప్ చేయండి. ఓకే, సో నేను కార్డ్ నెంబరు ఎక్స్పైరీ డేట్ ఫిలప్ చేస్తున్నాను. సో మీరు గమనించినట్లయితే నేను నా కార్డ్ నెంబరు ఎక్స్పైరీ డేటు ఎక్స్పైరీ ఇయర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ వస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు వేరే పేజ్ చూడొచ్చు. ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ ఏమడుగుతుందంటే నాది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనమాట. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఇక్కడ వచ్చింది, నా పేరు కూడా పక్కన వచ్చింది. ఇక్కడ ఎంటర్ సివివి అని చెప్పేసి అడుగుతుంది. సివివి ఎక్కడ ఉంటుందో మీకు తెలిసిందే. మీ కార్డు 16 డిజిట్ నెంబర్ కాకుండా వెనక్కి తిప్పినట్టయితే అక్కడ మీకు సివివి నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కింద ఇంకో బాక్స్ వచ్చింది, సేవ్ కార్డ్ యాజ్ పర్ న్యూ ఆర్బీఐ గైడ్ లైన్స్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. దీనికోసం మీరు చదవాలనుకుంటే ఈ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మీరు చదువుకోవచ్చు. ఓకే, లేదా ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ కార్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అమెజాన్లోకి వచ్చి షాపింగ్ చేసేటప్పుడు మళ్ళీ యాడ్ క్రెడిట్ కార్డు లేదా యాడ్ డెబిట్ కార్డు అని చెప్పేసి క్లిక్ చేసి మళ్ళీ కొత్తగా నంబర్ ఎంటర్ చేయకుండా ఈ సేవ్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కార్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్కి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ సివివి నెంబర్ అనేది ఉంటుంది. సివివి నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని చెప్పి కింద ఆప్షన్ చూసారా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు తెలిసిందే మీ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట క్రెడిట్ కార్డులో. డెబిట్ కార్డ్ అంటే ఏంటి, ఏటీఎంలో బ్యాలెన్స్ ఉందనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అనేది కట్ అవుద్ది. క్రెడిట్ కార్డులో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి క్రెడిట్ కార్డ్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కట్ అవుద్ది అనమాట సెక్యూరిటీ పరంగా. ఓకే, ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ని కానీ డెబిట్ కార్డ్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనేం కొనాలనుకోవట్లేదు, జస్ట్ మీకు ఓవర్వ్యూ ఎలా చేయాలి ప్రాసెస్ అని చెప్పి చూపిస్తున్నాను. అర్థమైంది కదా ఎలా చేయాలో. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, క్యాన్సిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి. ఓకే, సో ఫ్రెండ్స్ నేను బ్యాక్ అయితే వచ్చేసాను. మీరు గమనించారు కదా ఎలా చేయాలి ఏంటని చెప్పి అర్థమైంది కదా. క్రెడిట్ కార్డ్ ఎలా యాడ్ చేయాలి, డెబిట్ కార్డ్ ఎలా యాడ్ చేయాలని చెప్పి అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియో కంపల్సరీ చేస్తాను. సరేనా? సో థ్యాంక్ యూ.